ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగినటువంటి మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ 7 వికెట్స్ తేడాతోటి బంపర్ విక్టరీ సాధించింది. ఢిల్లీ నిర్దేశించినటువంటి 154 పరుగుల లక్ష్యాన్ని కోల్కతా 16.3 ఓవర్లలోనే ఛేదించింది. కేకేఆర్ బ్యాటర్లతోటి ఫీల్డ్ స్టాల్ హాఫ్ సెంచరీతో రాణించగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 33, వెంకటేష్ అయ్యర్ 26 పరుగులు చేసి పర్వాలేదు అనిపించారు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ 2, విలియమ్స్ 1 వికెట్ తీశారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన డీసీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 153 పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. స్పిన్నర్లో కుల్దీప్ యాదవ్ 35 పరుగులతోటి ఆ జట్టులోని టాస్ స్కోరర్ గా నిలిచాడు. కెప్టెన్ రిషబ్ పంత్ 27 పరుగులు చేశాడు. అభిషేక్ పోరెల్ 18, అక్షర్ పటేల్ 15, పృథ్వీ షా 13, ప్రెజర్ మెక్కుర్క్ 12 పరుగులు చేశారు. ఇక చివరిలో కుల్దీప్ ఆదుకోకుంటే ఢిల్లీ ఈ స్కోర్ కూడా చేసి ఉండేది కాదు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు పడగొట్టాడు. అలాగే వైభవ్ అరోరా, హర్షిత్ రాణా చెరో 2 వికెట్లు, సునీల్ నరైన్, మిచెల్ స్టార్క్ తలో వికెట్ తీశారు. తన 4 ఓవర్లలో కోటాలోని కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన 3 వికెట్లు పడగొట్టినటువంటి వరుణ్ చక్రవర్తికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక ఈ సీజన్ లో కోల్కతాకు ఇది 6వ విజయం కాగా ఢిల్లీకి 6వ పరాజయం. ప్రస్తుతం 12 పాయింట్లతోటి కేకేఆర్ పాయింట్ల పట్టికలోని 2వ స్థానంలోని కొనసాగుతోంది. ఇప్పటి వరకు డీసీ 9 మ్యాచ్లాడి 6 మ్యాచ్ల్లోని గెలవడం విశేషం. ఢిల్లీ ఇప్పటి వరకు 11 మ్యాచ్ల్లో 5 విజయాలతో 6వ స్థానంలో ఉంది.